ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పొలిటికల్ న్యూ ఇయర్ హడావిడిగా ముగిసింది. సీటు రాని వాళ్ళు బల ప్రదర్శనలు చేస్తే వచ్చిన వారు రీ ఎంట్రీ గ్రాండ్ గా ఇవ్వాలని ప్లాన్ చేశారు. ఎక్కడా ఎవ్వరూ తగ్గకుండా విందులు వినోదాలతో క్యాడర్ కి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ముద్రగడ పద్మనాభం 4 ఏళ్ల తర్వాత వేడుకల్లో పాల్గొని హైప్ చేసుకున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 3 చోట్ల సిట్టింగులకు సీట్లు నిరాకరించింది వైసీపీ. పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వలేమని సీఎం స్వయంగా వారికి క్లారిటీ ఇచ్చారు. దానికి తగ్గట్లుగా వారు కూడా రూటు మార్చి అప్డేట్ అయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు చంటిబాబు. ఆయన గ్లాస్ పార్టీలోకి వెళతారని ప్రచారం జరుగుతోంది. ఇక్కడ తోట నరసింహంకి వైసీపీ సీట్ కన్ఫర్మ్ చేయగా తోటకు టికెట్ ఇస్తే సపోర్ట్ చేసేది లేదంటున్నారు చంటిబాబు. న్యూ ఇయర్ వేడుకల పేరుతో తన అనుచరులతో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించిన జ్యోతుల చంటిబాబు జగ్గంపేటలో పనిచేసుకోమని పార్టీ తనకు క్లారిటీ ఇచ్చిందని, దానికి అనుగుణంగా తన పని తాను చేసుకుంటానని చెబుతున్నారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ శంఖవరంలో బలప్రదర్శన చేశారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశం లేకపోవడంతో సన్నిహితులతో గెట్ టుగెదర్ నిర్వహించారు. పార్టీ టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఏం చేయాలని ఆరా తీశారు. 2014లో ఆయన కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. దాంతో వచ్చే ఎన్నికల్లో హస్తం పార్టీ నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందని అనుచరుల దగ్గర ప్రస్తావన తీసుకొచ్చారు. షర్మిల పార్టీలోకి వెళితే ఎలా ఉంటుందని లెక్కలు వేస్తున్నారు. ఇదే ప్రత్తిపాడు నుంచి మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. లింగంపాలెంలో అనుచరులకు విందు ఏర్పాటు చేసి మంతనాలు జరిపారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దాదాపు 15 ఏళ్ల నుంచి యాక్టివ్ పాలిటిక్స్కు దూరంగా ఉంటున్నారు. గత ప్రభుత్వంలో కొన్నాళ్లు కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఉద్యమం చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోయారు. ఆయన ఫ్యాన్ కిందకి వెళ్తారని గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. దానికి తగ్గట్లుగా ఆయన కుమారులతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. త్వరలోనే రాజకీయాల్లో ముద్రగడ రీఎంట్రీ ఇస్తారని ఆయన కుమారుడు చెబుతున్నారు. ఇద్దరు కూడా పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. రామచంద్రపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి చెల్లిబోయిన వేణును రాజమండ్రి రూరల్కు షిఫ్ట్ చేసింది అధిష్టానం. దీంతో పిల్లి బోస్ కుమారుడుకు లైన్ క్లియర్ అయింది. దానికి తగ్గట్లుగా నియోజకవర్గంలో సూర్యప్రకాష్ ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. అందరినీ కలుపుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు వేణు దగ్గర ఉన్న వైసీపీ స్థానిక ప్రజాప్రతినిధులు సైతం బోస్ వర్గానికి షిఫ్ట్ అయ్యారు. విందు వినోదాలతో క్యాడర్కు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు నేతలు. పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే పెండం దొరబాబుకు సైతం ఈసారి సీటు లేదని చెప్పేసింది వైసీపీ. ఆయన జనవరి 12న తన పుట్టినరోజు సందర్భంగా భారీ ఈవెంట్కు ప్లాన్ చేశారు.